అనకాపల్లి జిల్లాలో మరొక 100 కిలోల గంజాయి పట్టుబడింది. మన్యం నుంచి తాళ్లపాలెం జాతీయ రహదారి తరలిస్తున్న గంజాయి నర్సీపట్నం పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో పట్టుబడింది. కేడీపేట వైపు నుంచి తాళ్లపాలెం వైపు వెళుతున్న ఆటోను పెద్దబొడ్డేపల్లి వద్ద పోలీసులు తనిఖీ చేశారు. 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 3 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దాంట్లో ఒక మొత్తం 5 వ్యక్తులు ఉన్నారు. 5 వ్యక్తుల్లో 3ని మన టీం అప్రహెండ్ చేయడం జరిగింది. 2 వ్యక్తులు ఆటో నుంచి పారిపోయారు. అయితే వెంటనే ఇమీడియట్గా ఏంటి అని చెప్పేసి అప్రహెండ్ చేసి ఆటోని తనిఖీ చేయగా సుమారుగా అంటే 50 ప్యాకెట్లతో గాంజా ఆటో వెనకాల లోడ్ చేసి 4 పీవీసీ బ్యాగుల్లో పెట్టి తీసుకొని వస్తే వాళ్ళ వివరాల గురించి వీటి గురించి అడిగితే వెహికల్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన, తర్వాత మన నర్సీపట్నం చెందిన ఒక వ్యక్తి, లోకల్ వ్యక్తి, వీళ్ళు పారిపోయారు. మనకి దొరికిన వాళ్ళు మర్జి గాంధీ అని చెప్పేసి ఈయనది తాజంగి గ్రామం, కోరుకొండ మండలం, చింతపల్లి అండి. అలాగే వంతల రవిబాబు, హరిబాబు, సన్నా భాస్కర్రావు 20 సంవత్సరాలు, ఈయన కూడా కోరుకొండే. అలాగే మన లోకల్కి నర్సీపట్నం లోకల్లో ఉన్న ఒక రౌడీ షీటర్ గుడాల పార్థకీర్తి ఎలియాస్ పార్దు, 27 ఇయర్స్, ఎస్సీ కాలనీ నర్సీపట్నం. వీళ్ళని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. మన టీం ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఒరిస్సా నుంచి A1 ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అబ్స్టాండింగ్ పర్సన్ ఉన్నాడో ఆయన సెక్యూర్ చేసి ఇప్పుడు మధ్య గాంధీ, వంటల హరిబాబు సహాయంతో ఆటోలో తీసుకురాగా నర్సీపట్నంలోనే మన రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఇంటర్సెప్ట్ చేసి, మేము ఇంతకుముందు కూడా గాంజా వ్యాపారం చేశాము, మేము దీన్ని ఎస్కార్ట్ చేసి సేఫ్గా తీసుకొని వెళ్తాము, దానికి గాను మాకు వాటా ఇవ్వండి అని చెప్పేసి, షేర్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు కూడా ఇంటర్సెప్ట్ అయ్యి ఇందులోని ఈ వెహికల్తో పాటు తీసుకొని వెళ్తుండగా మనకు దొరికారండి. దొరికేటప్పుడు ఈ 3ని మేము అరెస్ట్ చేయడం జరిగింది. మధ్య గాంధీ, వంటల హరిబాబు, గుడాల పార్థకీర్తి. మిగిలిన 2 ఎవరైతే ఈ సరుకుని సెక్యూర్ చేసి ఆటో డ్రైవర్ ఉన్నారో ఆయన్ని, ప్లస్ ఇంకా లోకల్ రౌడీ షీటర్ ఒకరు ఉన్నారు, ఆయన్ని కూడా మేము అప్రహెండ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కూడా పట్టుకుంటాము. ఈ ఆటోని, అలాగే వారి దగ్గర ఉన్న 3 సెల్ ఫోన్ని, ఈ 100 కేజీల గాంజాయిని సీజ్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారండి.